దివ్యల మాధురి గారు మోస్ట్ ట్రెండింగ్. ఆవిడ ఒక్కలా సిల్క్స్ శారీ షాపింగ్ మాల్ పెట్టింది. ఈరోజు మనతో పాటు ఉన్న మాధురి గారు మాట్లాడదాం. హలో హాయ్ అండి. మేడం, నమస్తే. నమస్తే, బాగున్నారా? ముఖ్యంగా మీరు బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మాధురి గారు సినిమాలోకి ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నాం, సడన్ గా ఇలా షాపింగ్ మాల్ బిజినెస్. అది కూడా ఇస్తానేమో. ఉమెన్ ఎక్కడ ఒక దగ్గర స్టిక్ అయిపోరండి. ఉమెన్ అన్ని పనులు చేయగలదు ఉమెన్. సో ఐ టు పాలిటిక్స్ బ్యాలెన్స్ చేస్తాను, బిజినెస్ చేస్తాను. నాకున్న ప్యాషన్ ఇది బిజినెస్ అనేది. సో అందుకనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు వచ్చిన థాట్ ఇలా శారీ సెంటర్ నాకు చాలా డేస్ నుంచి ఉంది, కానీ పొలిటికల్ గా బిజీ అయిపోవడం వల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది కాబట్టి శ్రీనివాస్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఒక సిల్క్స్ ని ఓపెన్ ఎప్పుడు చెప్పారు శ్రీనివాస్ గారికి ఇలా షాపింగ్ మాల్ ఓపెన్? ఒక 8-9 months బిఫోర్ చెప్పాను. ఒక 6 months నుంచి వర్కౌట్ చేస్తాం. 1 monthly స్టోర్ రెడీ చేస్తాం, రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఒకలా సిల్క్స్ అంటే శారీస్ ఒకలా సిల్క్స్ అనే పేరు పెట్టాలి అంటే మాకు ఇష్టమైన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి మదర్ వకులాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం దగ్గరుండి చేయించారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ కళ్యాణంకి జరిగే వస్తువులన్నీ వకులాదేవి దగ్గర నుంచి వెళ్తే సో వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అందుతాయన్న ఆలోచనతో వకులా సిల్క్స్ అనే నేమ్ మేము చూస్ చేసుకున్నాం. సార్ పేరు కూడా శ్రీనివాస్, సార్ నేమ్ కూడా శ్రీనివాస్. కలిసి వచ్చింది. ముఖ్యంగా మీ షాపింగ్ మాల్ లో బయట లేనివి ఏ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? నేను బయట లేనివి అని చెప్పలేను, ఎందుకంటే అన్ని దగ్గరలో ఉన్న మన దగ్గర ఉంటాయి. అన్ని దగ్గరలో ఆల్ వెరైటీస్ ఉండొచ్చు, కానీ బయట కంటే తక్కువ కాస్ట్ అని మాత్రం నేను పక్కాగా చెప్పగలను. సినిమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? మీరు ఏమైనా నిర్మించే అవకాశం? నాకు ఆలోచన ఉంది. ఆల్రెడీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ కూడా ఆలోచన ఉంది, చూద్దాం. ఇష్టం నాకు మూవీ ఫీల్ కూడా ఇష్టం. దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారితో కంచిపురం వకులా సిల్క్స్ ప్రారంభింపజేశారు. ఈ రోజు సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. దానికి మాధురి గారితో షాపింగ్ మాల్ ఓపెన్ చేయించారు. అదే సార్, కాంచీపురం వకులా సిల్క్స్, మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ ఈ బ్రాంచ్లో మొదటి బ్రాంచ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ 6 బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతాయి. దీనికంటే వస్త్ర ప్రపంచంలో ఒక క్వాలిటీ ఇస్ అవర్ ప్రిడామినెన్స్, నాణ్యత ప్రాధాన్యతగా తీసుకొని రీజనబుల్ ప్రైస్తో వ్యాపారం అందరూ చాలా మంది చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, కస్టమర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ఈ వ్యాపారం పెట్టకముందే మేము ఎవరో తెలుసు, మా మీద ఒక నమ్మకంతో మా దగ్గరికి వస్తారు. వచ్చేటప్పుడు సంతోషంగా వాళ్ళు ఈ స్టోర్కి వచ్చి వెళ్ళాలి బయటికి. అందుకే మాధురికి కూడా ఫ్యాషన్ పట్ల ఉన్నటువంటి ప్యాషన్ని దృష్టిలో పెట్టుకొని సిల్క్స్ పట్ల, డిజైనర్స్ పట్ల అమ్ముకున్న ఇది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలన్నీ కూడా మగ్గందారులందరి దగ్గర కూడా వెళ్ళాం, అవన్నీ కూడా సేకరించాం. అన్ని క్వాలిటీస్ కూడా, కానీ పేదవారి దగ్గర నుంచి 500 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు అన్ని రకాలైనటువంటి వెరైటీస్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టడం జరిగింది. ఎప్పుడు వచ్చింది సార్ థాట్? వచ్చినప్పుడు ఎలా ఆలోచించారు మేడం చెప్పి? మాధురికి కోరిక సిల్క్స్లో, డిజైనర్స్లో ఇది చేయాలని తను చెప్పినటువంటి మాట ప్రకారం ప్రోత్సహించి ఈ వ్యాపారం చేద్దామని ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె రావాలనుకున్నటువంటి ఉద్దేశంతో ఈ సపోర్ట్ అంతా చేశారు. మీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పిలిపించే అవకాశం ఉంటుందా దేనిలోనండి? షాపింగ్ మాల్కి ఎప్పుడైనా? సార్ ఆశీస్సులు లేకుండా నేను ఏది చేయను. జగన్మోహన్ రెడ్డి నాకు దైవ సమానం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే నాది ప్రతి క్షణం కూడా ఉంటుంది. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి చేస్తాం. ఈ వ్యవహారాలన్నింటిలో సార్ ఆశీస్సులు ఉంటాయి. ఈ వ్యాపారంలో ఆయన ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఆయన సహకారం చెప్పారు, ఆయనకి ఏమని చెప్పారు? ఇంటిమేట్ చేస్తాను, చెప్పాను కదా. సార్కి చెప్పకుండా నేను ఏది చేయను. సో ముఖ్యంగా మీరు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింపజేస్తారు మాధురి గారితో కూడా. ఆల్రెడీ ఒక సినిమా కూడా తీసాం కదా, ఐడియా ఉంది. అది కూడా వ్యాపారానికి సంబంధించింది, ప్లాన్ చేస్తుంది. కొంచెం ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ప్లాన్ చేస్తుంది. మీ పేరు మీడియాలో బాగా హల్చల్ జరుగుతూనే ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు దాని గురించి? సంతోషం. ఇప్పుడు నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, నేరం చేయలేదు, ద్రోహాలు చేయలేదు, ఎక్కడ అక్రమాస్తులు సంపాదించలేదు, అవినీతి చేయలేదు, భూదందాలు చేయలేదు. ధైర్యంగా ఏదైతే చేస్తున్నామో అది క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు తెలియజేస్తున్నాను. తప్పు చేసినా చెప్తాను, మంచి అయినా చెడైనా ఏదైనా నేను ప్రజలతో షేర్ చేసుకుంటాను. ప్రజలే మనకి ఈ అవకాశం ఇస్తున్నారు, ఈ స్థాయికి తీసుకుంటున్నారు. మన నిజాయితీ, మన ధైర్యం. నిజాయితీగా ఉన్నాను, అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాను. చాలా సంతోషం. ఏ రకంగానైనా ప్రజలకు చాలా దగ్గరయ్యాం. పూర్తి సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలందరూ కూడా అందిస్తున్నారు. ఫోన్ల ద్వారా కూడా మీరు రండి అన్న, మా సహకారం ఎప్పుడూ ఉంటుందని చాలామంది చెప్పారు. ఈరోజు ఈ స్టోర్ ఓపెనింగ్కి పిలవలేదు, మేము చాలామందికి చెప్పలేదు, మాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఈరోజు వచ్చి ఆశీస్సులు
ఇచ్చారు. చాలా వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మీ కూతుర్లతో మీకు ఎలా ఉంది ప్రజెంట్, వాళ్ళతో ఎలా ఉంది అనుభవం? వాళ్ళకి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చదువుకునే ఏర్పాట్లు అన్నీ కూడా నేను చూస్తున్నాను. అది మా బాధ్యత. మాధురికున్న పిల్లలు, నాకున్న పిల్లల్ని, 5 పిల్లల్ని కూడా ముందు బాధ్యతగా తీసుకున్నాం. వాళ్ళకి అగ్రభాగాన ఉంచాలి. అలాగే ప్రజా జీవితం, రాజకీయం, వ్యాపార రంగం, ఎక్కడ ఏం అన్యాయం జరగదు, ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ బాగా చూసుకొని ముందుకెళ్తాం. బ్రాంచెస్ అని ఎక్కడ అనుకుంటున్నారండి? ఇంకా హైదరాబాద్లోనే 6 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ అనుకుంటున్నారు ఏరియాస్? జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఇంకా కూకట్పల్లి, ఇంక ఇలా ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్తాం ముందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.